హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిన లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. తనుజ వచ్చేసి ఇప్పుడు ఒక ఈవెంట్‌కి వెళ్ళిందనమాట. ఆ ఈవెంట్ వచ్చేసి చిల్డ్రన్స్‌దే. ఆ ఈవెంట్‌కి వెళ్ళింది. అక్కడ కూడా తనకైతే ఫ్యాన్స్ వదలలేదు. తన ఫోటోస్ దిగటం అదంతా చూపించారు. ప్లస్ చిల్డ్రన్స్‌కి సంబంధించింది కూడా చూపించారనమాట. ప్లస్ తను ఆల్రెడీ భద్రాచలం వెళ్ళింది కదా! భద్రాచలంలో వచ్చేసి తను దర్శించుకునే అవి కూడా ఫోటోస్ సో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అయిపోయినాయి. దానికి సంబంధించిన ఫోటోస్ కూడా దీన్ని పెడుతున్నారు చూసేయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి డీమోటివేట్ చేయడానికి కళ్యాణ్ అంటే తను పీఆర్ టీమ్ వల్ల విన్ అయ్యాడు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ చేస్తున్నారు గైస్. అసలు పీఆర్ టీమ్ వల్ల విన్ అవ్వడానికి తన క్యారెక్టర్ చూసి విన్ చేశారు తనని. ప్లస్ బయటకొచ్చిన తర్వాత కూడా తనకి లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువని ఇప్పటికి కూడా అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా లేడీస్ వచ్చేసి తనని ఫోటోస్ దిగుతున్నారు. ప్లస్ తనూజకి కూడా తనుజకి, కళ్యాణ్‌కి ఇద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళిద్దరు ఫోటోస్ దిగడమైనా ఏదైనా వాళ్ళిద్దరిది అసలు చాలామంది కళ్యాణ్ గురించి నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. తనూజ గురించి నెగెటివ్ స్ప్రెడ్ చేసిందేంటంటే, తనూజ అయితే బయటకొచ్చి కలవట్లేదు. కావాలనే చేస్తుంది. అసలు ఫస్ట్ నుంచి ఇంతే. అంటే అట్లాగా ప్లస్ ఇంకా వేరొకళ్ళతో నాకొక మెసేజ్ గూడా వచ్చింది. అదేంటంటే, కళ్యాణ్ వచ్చేసి రమ్యని లవ్ చేస్తున్నాడు. అందుకని తనూజ వైపు చూడట్లేదని. యాక్చువల్‌గా ఇది నాకు పెట్టిన మెసేజ్‌ని నేను అప్పుడే రిప్లై ఇచ్చాను. అసలు మళ్ళీ కొత్త స్టోరీ క్రియేట్ చేస్తున్నారా ఏంటి ఇదంతా అని. యాక్చువల్‌గా అట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే, కళ్యాణ్ ఇట్లా కూర్చొని తనూజ కింద కూర్చుంది. కింద రోలో కూర్చుంది. పక్కన రమ్య కూర్చుంటే అంటే మామూలుగా వేరు వేరు సోఫాలో కూర్చున్నా అంటే వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చున్నారు. వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు లవ్ చేసుకున్నారని చెప్పి క్రియేట్ చేసేసారు. ఓహ్ మై గాష్! అనిపించింది గైస్. అసలు అంటే ఇట్లా ఎట్లా క్రియేట్ చేస్తారు. తనూజని తను ఎంత ఇష్టపడుతున్నాడో అసలు అక్కడ కూర్చున్నప్పుడు కూడా తన్నే అబ్జర్వ్ చేస్తున్నాడు. రమ్య పక్కన సోఫాలో కూర్చొనుంది. కానీ ఇక్కడ కింద కూర్చున్న తన ఆ రోలో కూర్చున్న తనుజని అబ్జర్వ్ చేస్తున్నాడు. అదంతా మనకు అర్థమవుతుంది. తను చెప్తుంది అంటే నాకు మెసేజ్‌లో పెట్టింది. "మీరు అబ్జర్వ్ చేయండి. డీప్‌గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది" అంటుంది. అంటే ఇట్లా కూడా స్ప్రెడ్ చేస్తున్నారనమాట నెగటివిటీ. సో, ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్ గురించి అయితే నెగటివిటీ చాలా స్ప్రెడ్ అవుతుంది. ఆ నెగటివిటీ తగ్గించాలి అంటే మనం యాక్చువల్‌గా తనుజ, కళ్యాణ్ ఇద్దరిని ఒకేలాగా చూడాలి. అంటే తనుజ విడిగా ఏవన్నా ఈవెంట్స్‌కొచ్చినా తనుజకి సపోర్ట్ చేయాలి. కళ్యాణ్ విడిగా వచ్చినా కళ్యాణ్‌కి సపోర్ట్ చేయాలి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఇంకా మూవీస్‌లోకొస్తాను అని చెప్పి ఒకళ్ళు ఇంటర్వ్యూ చేశారనమాట. ఇంటర్వ్యూ అంటే స్మాల్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో వచ్చేసి "నీకు ఎట్లా మూవీస్‌లో వస్తారా? సీరీస్‌లోకొస్తారా?" అంటే "నేను మూవీస్‌లోనికొస్తాను. అంటే ఇప్పటి వరకు ఏమన్నా సెట్ చేసిందా?" అంటే "ఇప్పుడు స్టోరీస్ వింటున్నాను. ఇంకా సెట్ అవ్వలేదు" అని చెప్పి చెప్పాడనమాట. యాక్చువల్‌గా తనుజ, కళ్యాణ్ మీ ఇద్దరు కలిసి చేస్తారని చెప్పి అడిగితే, ఛాన్సెస్ ఎందుకు చేయము, ఛాన్సెస్ కంపల్సరీ చేస్తామని చెప్పి ప్లస్ శ్రీముఖి ఒకటి అడిగింది కళ్యాణ్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ అందరిని నిన్ను కలిపి మళ్ళీ 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎళ్ళమంటే ఎళ్తావా అంటే, ఎందుకెళ్ళను బేషుగ్గా ఎళ్తానని చెప్పి. తనుజ, కళ్యాణ్ వాళ్ళిద్దరు నిజంగానే ఇంకొక షో ఏదో ఒకటి కలిసి చేస్తే బావుంటదని నాకనిపిస్తుంది. ప్లస్ తనుజ గురించి ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, తనుజ వచ్చేసి మార్చ్ 15న 'వకులా సిల్క్స్' అని చెప్పి మాధురి గారిది ఉంది గదా! దానికొస్తుందట. సో, అక్కడ లక్కీ డ్రా తీయడానికొస్తుందట. సో, మరి మీరెవరైనా కలవాలనుకుంటే తనుజని 'వకులా సిల్క్స్' అక్కడికెళ్తే మీరు కలవచ్చనమాట. సో, ఇది వచ్చేసి తనుజ కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.